పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే పితాని. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు కళ్ళల్లో ఆనందం చూడడం ప్రభుత్వ లక్ష్యం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించారు. ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు జరగాలి, ఎక్కడ అవినీతి జరగకూడదు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల డబ్బులు జమ కాకపోతే ఆయా శాఖ అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు చేసేది. ప్రతి రైతుకు ఇవ్వాలి, న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రోడ్ల విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన పాపాలు నేటికి మమ్మల్ని వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వంలో రోడ్డు గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి. త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి రోడ్లన్నీ బాగు చేసేందుకు కృషి చేస్తా మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఏదైతే రైతు పక్షపాతిగా మారి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలు ఎత్తినా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి, రైతులలో వారి ఇబ్బంది పడకుండా చేయాలి, రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలు కూడా మొదలు పెట్టడము, వాటన్నిటిని కూడా ఇందాకే మాయిశ్చరైజ్ కావచ్చు, ఇంకా కావచ్చు, ఏదైనా కూడా ప్రణాళికాబద్ధంగా జరగాలి, ఎక్కడ అవినీతి జరగద్దు, ఈ సార్వా కొనుగోలు లక్ష్యంలోని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు ఇచ్చినటువంటి పంటను వచ్చినటువంటి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 48 గంటల లోపల వారికి పేట జమ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా కొన్ని కారణాల వల్ల ఒకరికో ఇద్దరో కొంతమందికి లేట్ అవుతుండొచ్చు. అది ఆ కారణాల వలన కూడా ఏదైనా టెక్నికల్గా ఇబ్బందులు ఉంటే జరుగుతాయి. వాటిని కూడా అధికారులందరికీ కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి రైతుకు ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి, న్యాయం జరగాలి, రైతును ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఇందాకే పెద్దల అన్నగారు చెప్పారు కొన్ని సమస్యలు రోడ్ల గురించి నా డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా, ఎందుకంటే వారు నాకంటే ముందు మంత్రి, అన్ని విషయాలు తెలుసు, చేయగలిగినంత ఖచ్చితంగా కూడా ఈ యొక్క తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నారు. మేము గౌరవంగా గతంలోనే ఇప్పటికే నాడు దశాబ్దాల కాలంలో 5 సంవత్సరాలు వారు చేసినటువంటి పాపాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఏ ఒక్క రోడ్డును కూడా రెన్యూవల్ కానీ పార్ట్ వాల్స్ పూడ్చడం కానీ ఏమి చేయలేదు. అవి వర్షాలకంతా పోయి మొత్తం రోడ్లే మూమెంట్ లేకుండా పోతే గతంలో ఒక ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ కానీ అనుకుంటే గౌరవంగా జరిగే వాళ్ళు తలెత్తుకుని ఈరోజు ఆ కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వారు పెట్టిపోయిన అప్పుడు కూడా 2,800 కోట్ల రూపాయలు మొన్నటికి తీర్చడం జరిగింది కొన్ని. అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ పార్ట్ వోల్ అని 6 నెలల కాలంలోనే చాలా వరకు కూడా మిషన్ పార్ట్ వోల్స్ కింద గుంతలని పూడ్చడం, మళ్ళీ ఈ తుఫాను వల్ల మళ్ళీ అవి దెబ్బతినడం కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఏదేమైనా రహదారులు బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రంలో అన్నిటికీ పేరు వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. త్వరలోనే దానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చాలాసార్లు వచ్చినప్పుడంతా కూడా అన్న మాకు సెక్రటరీకి వస్తే కూర్చుంటే ఒక అరగంట కూర్చుంటే, ఇక్కడ అన్ని అనుభవం ఉన్న వ్యక్తి నాకంటే ఎక్కువ కాబట్టి వారికి కూడా తెలుసు, ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.